నమస్తే, వెల్కమ్ టు లిసన్ టీవీ. ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా గాజుల రామారం దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా 307 సర్వే నెంబర్లో పెద్ద ఎత్తున కూడా హైడ్రా కూల్చివేతలు జరిగాయి. బతుకమ్మ పండుగ రోజున కూడా ఇక్కడ ఎవరు లేని టైంలో ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పనికి వెళ్తా ఉంటారు, లేబర్ పని చేసుకుంటారు. ఇంట్లో ఎవరు లేని టైంలో జేసీబీలు వచ్చి ఇష్టానిగా కూల్చేశారు. కొందరు మేము జేసీబీలో కింద పడి చనిపోతామని చెప్పేసి చాలా మంది కూడా ఇబ్బంది పెట్టడంతో ఎక్కడెక్కడ జేసీబీలు కూడా రిటర్న్ వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక్కడ చూసుకో చాలా ఇంటి కూడా కొన్ని కూల్చేయకుండా ఆపేశారు. మళ్ళీ ఒక రోజు కూడా వచ్చి కూల్చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించి వెళ్ళినట్టుగా చెప్తాను. ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు, ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? 30 సంవత్సరం నుంచి ఉన్నాం సార్. ఇక్కడ ఏమేం పని చేస్తా ఉంటారు? లోడింగ్ పని చేస్తాము, కూలీ పని చేస్తాము. ఏ పని అంటే ఏదో దొరికితే అది చేస్తాం. 30 సంవత్సరాల నుంచి మా చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి మేము చిన్న మా నాన్నమ్మల నుంచి అక్కడ ఇక్కడే వచ్చినారు. మా పిల్లలు ఇక్కడ పెద్దగైనారు, మేము ఇక్కడ పెద్దగైనాం. మా నాన్నలు మా అమ్మలు ఇక్కడ చనిపోయినారు, మా అన్నోళ్ళు ఇక్కడ చనిపోయారు, మా కొడుకులు కూడా చనిపోయినారు. ఇక మేము ఇంత కష్టపడి అంత రోడ్డు మీద కూలీ, ఇంత రోడ్డు మీద కూలీ ఏది దొరికితే చేసుకున్నాం. ఇంత మా కాడికి మేము అన్న చెల్లెలకు అందరం ఒక దగ్గర ఉండి ఇంత కష్టపడేందుకు మాకు ఓర్వలేక ఇంత ఇట్లా భగవంతుడు ఇట్లా చేశారు సార్. మేము ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, మరి ఏ జాగాలో ఉండాలి మాకు ఏది కూడా చెప్పలేరు. వచ్చే సడలమని అట్లా చేసేసారు రూములు. కొందరు ఊర్లో పోయినారు, కొందరు పనిలో పోయినారు. చిన్న పిల్లలు ఉన్నారంటే కూడా ఇంటలేరు, ముసలు ఉన్నారంటే కూడా ఎవరు లేని టైంలో ఎవరు లేని టైంలో వచ్చి అట్లా చేశారు. మేము ఉన్నోళ్ళు ఏం చేసిన పిల్లలు ఉన్నారు, ముసలు ఉన్నారు అంటే కూడా వాళ్ళు ఇంటలేరు. లాగేస్తారు, పిల్లలు లాగుతున్నారు, ముసలు లాగుతున్నారు, కూలగొడుతున్నారు ఇండ్లు. అన్ని సామాన్లు కూడా బయట పడేశారు, పిల్లలు కూడా లాగేశారు, ఒక ముసలామ్మను కూడా లాగేశారు, ముసలాయిని లాగేశారు. లాగేసి మొత్తం దేశీలు పెట్టి కూలగొట్టేశారు. మేము అడ్డం వెళ్తే మీకు కూడా చంపేస్తాం, మాకు గవర్నమెంట్ అలాంటి చార్లు ఇచ్చింది అని చెప్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడు మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు, కరెంట్ బిల్లు ఇట్లా అన్ని కడతాం, ఇంటి పన్ను కరెంట్ బిల్లు కడుతున్నాం. ఇంటి బిల్లు ఏం కట్టట్లేదు కానీ మేము సొంతంగా ఉన్నాం కాబట్టి మేము కరెంట్ బిల్లు ఒకటే కట్టుకుంటున్నాం. ఓన్లీ కరెంట్ బిల్లు కట్టుకుంటాం. వాటర్ బిల్లు మేము సొంతంగా ఇక్కడ బోర్ వాటరే తాగుతాం, మాన్సర్ వాటర్ ఏం తాగట్లేదు, బోర్ వాటరే తాగుతున్నాం. మరి మేము కష్టపడి మేము చేసుకున్నాం తప్పకు గవర్నమెంట్ అన్ని రోజులు ఎందుకు కనిపించింది, ఈ రోజు కనిపించిందా గవర్నమెంట్ ఈ ల్యాండ్? మరి ఇన్ని రోజులు కనిపించలేదా ఆ ల్యాండ్కు? మరి ఇది చేస్తే బాగుంటుందా చెప్పండి. మళ్ళీ ఇది మీకు న్యాయమైన గవర్నమెంట్ కి? 30 సంవత్సరాలు కూడా ఎవరు వచ్చి అడగలేదా? అంటే కూల్ చేస్తాం, కరెక్ట్ ప్లేస్ కాదు అని చెప్పేసి ఎవరు ఏమనలేదు. అప్పుడు మీ ప్లేస్ కాదమ్మా, మీ జాగా కాదని ఎవరు ఏమనలేరు. ఇప్పుడు 2 సంవత్సరాల కింద ఇట్లనే చేసినారు, ఇప్పుడు ఈ సంవత్సరాల కింద ఇట్లనే చేసినారు. మరి మేము ఏడ ఉండాలి, మాకు న్యాయం చేయాలని అందరూ అడుగుతున్నాం. మరి మాకు ఎవరు కూడా న్యాయం చేస్తలేరు. మేము ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలా, మాకు ఏం కూడా ఎవరు చెప్తారన్నా కూడా మాకు ఎవరు ధైర్యం లేరు. వెనకాల కట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆల్రెడీ చూసే ఉంటది, మీరు ఇల్లు కట్టుకున్న టైంలో కూడా అప్పుడు అని అద్దు అని చెప్పాలి. ఎవరు అబ్జెక్షన్ చేయాలి ఇక్కడికి వచ్చి? ఎలక్షన్ అప్పుడు కూడా మాకు ఓటు వేస్తే అంటే వీడు వచ్చి అడగడము, వాటర్ వచ్చి అడగడము, మీకు పింఛన్ చేపిస్తా, మీకు అది రేషన్ కార్డు చేపిస్తా, అన్ని చేపించుకున్నారు. రేషన్ కార్డు చేపిస్తా, మొగోళ్ళు పింఛన్ చేపిస్తా, ముసలి పింఛన్ చేపిస్తా అని అన్ని చెప్పారు. కానీ మాకు ఏది కూడా ఇంతవరకు ఏం చేయలేరు. అందరు ముసలి కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చేతగాని వాళ్ళు కూడా ఉన్నారు, మొగలు చచ్చిపోయిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంత కూడా ఆధారం ఏం లేదు మా దగ్గర, ఇక్కడ ఏం కూడా లేదు. ఇలా చేసినారు. మాకు ఏం ప్రభుత్వం చేసినా కానీ మాకు ఏం మాకు ఎవరు లేదు. కానీ మా కష్టంతో మేమే చేసుకున్నాం కదా, మాకు ఎవరు లేరని మేము చేసుకున్నాం. కానీ మాకు న్యాయం చేయాలని ఇప్పుడు ఒకటి కోరుకుంటున్నాం అంతే. అంటే కొన్ని ఇల్లు కూల్చేసి కొన్ని కూడా ఆపినట్టున్నారు, మళ్ళీ వస్తామని చెప్పేసి ఉన్న వాళ్ళే మనుషులు ఉన్న వాళ్ళంటేనే ఆపినారు. అది కూడా మనుషులు లేని పిల్లలు వేసి లాగేసి పలకొట్టినారు, ముసలు కూడా లాగేసి పలకొట్టినారు. ఇండ్లు ఏంటంటే ఓన్లీ మేము ఉన్న వాళ్ళ వరకే అంటే ఆపినారు అంతవరకు. అది కూడా కరెంట్ కూడా కట్ చేసి మేము నైట్ అంతా వేరే వాళ్ళు మాకు టిఫిన్లు తెచ్చేసి తింటున్నాం, రోడ్డు మీద నిలబడుతున్నాం. నిన్నటి తిండి లేదు, తిప్పలేదు, మాకు గోస అవుతుంది, మా పిల్లలు ఆడుతున్నారు, ఆకలి అవుతున్నారు. వండుకొని బొగాన్లు అన్ని కూలగొట్టి మొత్తం బలిగిపోయినాయి. బొగాన్లు, గిన్నెలు, చెంబులు అన్ని బలి. ఏమిట్లో వండుకోవాలి, కనీసం బియ్యం ఇచ్చే వరకు కూడా చాలా మంది దానం చేసాం అన్నారు. మేము ఏమి లేదు, వండుకోనమ్మా, మాకు ఏం లేదంటే టిఫిన్ తెచ్చిపోతే రోడ్డు మీద తిన్నాం, రోడ్డు మీద ఉన్నాం సార్. మరి మాకు ఏం పరిశ్రమ చేశారు, భయపడుతూనే ఉన్నారు. ఇంకెక్కడ కూడా ఎవరు కూడా పనులకు వెళ్ళినట్టు అందరు ఇళ్ళలో ఉన్నాం. ఈ రోజు చాలా భయమైంది. నైట్ కూడా తెల్లంతా అందరం అట్టనే కూర్చున్నాం, పిల్లలు దగ్గర పెట్టుకున్నాం, ఒక సాప్ వేసుకుని ఒక దగ్గర కూర్చిపోయినాం. భయమైంది చాలా. ఇటుకెళ్ళి వస్తారని చాలా భయమైంది. చాలా భయమైంది. తెల్లంతా అట్లనే కూర్చిపోయినాం. నాత్రాల్లో పిల్లలు చాలా ఏడ్చారు, ఆకలే నేర్చారు. ఎవరింటికి పోతే ఎవరు పెడతారు, ఎవరికి అక్కడ పోవాలి, మాకు ఆధారం ఏం లేదా, దేవుడు అనుకుని దేవుని మొక్కినాం, కింద అట్లనే కూర్చున్నాం మా పిల్లలు పెట్టుకొని. ఇలా పరిస్థితి అంటే మాకు వెళ్ళదు సార్, న్యాయం చేయండి సార్. బతుకమ్మ పండుగ అంటే నేను కూల్చేతలు జరగకపోతే మీరు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే వాళ్ళం. బతుకమ్మ ఉంది కాబట్టి మాకు ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి సంబరంగా చేసుకునే వాళ్ళం. కానీ గవర్నమెంట్ కూడా బతుకమ్మ పండుగను కూడా గౌరవం చేయకుండా కూడా మాకు ఇలా చేశారు సార్. మేము ఇలా ఉండాలి సార్, ఎక్కడ ఉండాలి చెప్పండి, మీరే న్యాయం చేయండి. మాకు ఒకటి ఏం చేయాలి చెప్పండి. ప్రభుత్వం ఏమో ఈ 300 ఎకరాలు కబ్జాకు గురైంది, అందుకే మేము అక్రమంగా కట్టారు కాబట్టి అందుకే కూల్చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం కావచ్చు, హైడ్రా ఆఫీసర్లు అంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము కావాలని కట్టలేము. మేము ఇక్కడ కంకర మిషన్ ఉంది, కంకర మిషన్ లో మేము కూర ఉంది, ఇక్కడ కూర ఉంది. మేము గతాలు వేసి కంకర కొట్టేవాళ్ళం. మేము బొరమలు వేసాం, గాతాలు లేపేది, కంకర కొట్టినాం, మళ్ళా లోడింగ్ చేసినాం, అన్ని పనులు చేసినాం. మిషన్ రాంగ మిషన్ బంద్ అయిపోయింది. బంద్ అయినాక రూపాయి గుడి వేసుకొని మేము ఒక్కొక్క రూమ్ మెల్లే కట్టుకుంటున్నాం. లేని వాళ్ళు గుడిసెలు వేసుకుంటున్నారు, ఉన్న వాళ్ళు రూపాయి జమ చేసుకొని ఒక్కొక్క రూమ్ మెల్లే కట్టుకుంటారు. చాలా రోజులు ఎన్ని రోజులు గుడిసెలు ఉండాలి, ఉండలేక అందరూ ఇల్లు కట్టుకుంటారు కదా. మనం కడుపు చంపుకొని పూట తినాక
రూపాయి జమ చేసుకొని రూమ్ కట్టుకుంటున్నాం. అప్పటి నుంచి లేని ప్రభుత్వము ఇప్పుడు ఎక్కడ వస్తుంది ప్రభుత్వం? 30 ఏళ్ళ నుంచి లేనిది. కంకర మిషన్లు ఇక్కడ బాలా మిషన్, భాస్కర్ రెడ్డి, బిఎం రెడ్డి, మేడం మిషన్, ఇన్ని మిషన్లు జంగయ్య కోర మిషన్, 5-6 మిషన్లు, ఇన్ని మిషన్లు ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం కూడా వచ్చి ఇట్లా ఏళ్ళు పెట్టలే. అటువంటిప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రభుత్వం? మీకు ఎక్కడ ఉంది? ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఇల్లు కట్టుకుంటప్పుడు ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు? ఎవరు రాలేదు, ఎవరు ఆపే ప్రయత్నం చేయలేరు, ఎవరు రాలే ఆ రోజు. ఎవరు కూడా తిరిగి చూడలేరు. అమ్మ మీ ఓట్లేండి, మీకు పట్టాలు ఇస్తాము, మీకు జాగాలు ఇస్తాము, ఇల్లు కట్టుకుంది, మీరు కూర్చున్న తరాల మీకు ఇల్లు కట్టిస్తాము, అమ్మలు అక్కల దండం పెడతాం, నమస్కారం. ఎలక్షన్ల అందరూ ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఆపత్తులో ఉన్న గుల్ల కొడుతుండే ఏం వెళ్ళి ఎవరు రాలే, మాకు ఎవరు ఆపత్తుకోలే. నిన్న గుల్ల కొట్టింది పొద్దుగాలనే మబ్బుల్ని వచ్చి స్టార్ట్ చేసారు. పిల్లలు అంటారు, జల్లలు అంటారు, అందరు కూస్తారు. లేకపోతే ఇటాచి కింద తొక్కేస్తాము, లాఠీతో కొడతాము, లాఠీలు లేపుడు, కాలు దినంలో ఉన్నాము, కళ్ళు వేయడంలో ఉన్నాము, చదవనాలు ఎక్కడ పోతాము, ఎక్కడ ఉరుకులాడతాము. దోషిగా ఉంటే అప్పలే బలం ఉండి ఉరుకులాడతాం. అప్పుడంతా బలం లేదు, చాలా మంది బలం చచ్చిపోయింది. మా తండ్రులు చచ్చిపోయారు, భర్తలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, ఎంత మంది బలయ్యారు ఇక్కడ. అటువంటి అప్పుడు ఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు అంతా మేము కోరి కంకర మట్టి తెచ్చుకొని గుంత ఇవన్నీ ఇది కోరి ఇది కూడా ఇదంతా సాఫ్ చేసుకున్నాం మేము. ఇప్పుడు మాకు 15 ఎకరాలు అంత ఉంది, ఇంత ఉందని వస్తుంది. ఎందుకు ఉన్నోళ్ళు కడుపు కొట్టండి, అక్కడ బిల్డింగ్లు చెరువు కట్టలు, అక్కడ చెరువు కట్టలు ఎక్కడ గుల కొట్టండి. ఇప్పుడు మా పేదల కడుపు కొడితే మీకేం వస్తుంది? మీకేం రాదు కదా. మా అవసరం ఉంటుందా? మా కలకలం ఉంటుందా? మా పిల్లల పరిస్థితి, మా పరిస్థితి ఏంది? నిన్న నుంచి అన్నం లేక ఏం లేక మాట్లాడంత ఓపిక కూడా అయితే లేదు. ఎండలు తిరుగుడు, ఎండలు వండుకోడు, చక్కెర వచ్చినట్టు అవుతుంది. మాకు ఏ ప్రభుత్వం వచ్చి ఆదుకుంటుంది? మీ ఇల్లు కూల్చేస్తా మీరు ఖాళీ చేయాలని చెప్పేసి మనం చెప్పి ఏ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. అన్నకు సడన్ గా వచ్చేసారు ఎగ్దాం పోలీసులు మొత్తం. ఇక్కడ కూల్చేసిన తర్వాత ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రూమ్లు మీకు ఇస్తామని కూడా చెప్పలేరు. ఎవరు కూడా వచ్చి కూడా అని కూడా ఇవ్వలేరు. ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ఎన్ని కులాలు ఉన్నారు, ఎంతమంది బలైనారు. ఒక్కలాంటి సమస్య లేదు. ఒడ్డోళ్ళము చాలా మంది ఇక్కడ ఉండి పని చేసే వాళ్ళే ఉన్నారు, పని చేయని వాళ్ళు లేరు, కష్టపడలే ఉన్నారు. అబ్బా వేరే ఊరికి వచ్చి బతలన్నాడు కదా. ఇక్కడ మా భర్తలు, మా అమ్మ నాయనలు, మా ఆయనలు ఇక్కడనే సరిపోయారు మొత్తం, మా అత్త మామలు అంతా. అప్పటి నుంచి మేము ఇక్కడ ఊటి ఇక్కడ పెరిగిన ఎక్కడే ఊరికి పోతాం, ఎక్కడ ఉంటాం మేము? ఎవరు రానిస్తారు ఇప్పుడు? ఏ రోడ్డు మీద ఉన్నారు పిల్లలు వేసుకొని? మన ప్రభుత్వం ఇంత అన్యాయమేనా? నిన్న హైడ్రా ఆఫీసర్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడిగే ప్రయత్నం చేశారా? మరి ఇక్కడ కూల్ చేస్తున్నారు, మాకు ఏదైనా ఇల్లు ఇస్తారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? మాట్లాడతలేరు, అసలు మాట్లాడే టైం కూడా ఇస్తలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే మనసును తోక్కుంటా పోలీసు, లేడీస్ పోలీసు, జెంట్స్ పోలీసు మొత్తం నూకుతూనే ఉన్నారు. మనసులో నూకుంటా దగ్గర కొనిస్తున్నారు పోలీసులు. కట్టెలు పెట్టి ఇట్లా పట్టుకుంటున్నారు, మాకు దగ్గర రానియకుండా. అంతా ఇట్లా కట్టెలు పట్టి 10 మంది 15 మంది ఒక్కొక్క ఇద్దరికి ఇట్లా పట్టుకొని లాగుతున్నారు. దగ్గరకు వచ్చి మాట్లాడించే టైం ఇవ్వాలి మాకు. కొన్ని ఇంట్లో ఆపి కొన్ని కూల్చేసి వెళ్ళారు. ఎందుకమ్మా కూల్చారు? ఇప్పుడు పిల్లలు పెద్దలు బయటకు వెళ్ళారు కదా, లేని ఇప్పుడు మేము పోయినా గానీ మమ్మల్ని దొబ్బేసి ఎంత ఉరికినా గానీ పట్టుకున్నారు. ఒక్కొక్కరు ఒక 5-6 మంది పట్టుకుంటే మేము ఆగుతామా? పడిపోతాం కదా. పడిపోయినా గానీ కాలు మొక్కినా కూడా కనికరా రాలేదు వాళ్ళకు. వాళ్ళ మనసులేని ఇంతకు న్యాయం చేసి గవర్నమెంట్ పేదలకు ఇస్తానని చెప్పి మీరు కూర్చున్న తలం మీద మీకు 5-5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ సరిపోతాయి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మా కడుపు మీద కొడుతున్నారు. ఏ గవర్నమెంట్ సాయం చేస్తుంది? ఏ గవర్నమెంట్ సాయం చేస్తుంది? ఏం చెప్పుడేంది? మాకు కావాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, కూర్చున్న తావులు మాకు ఏళ్ళ నుంచి ఇక్కడ మాకు ఇక్కడ కట్టి ఇది మాకు కావాల్సింది. ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఆడక తినుకుంటా రోడ్డు మీద వండుకుంటానే వెళ్ళగలుగుతాం. ఇక్కడే ఉంటాం, పోతే జీవులు పోతాయి. మరి ఇక్కడ మిగతా కూల్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి ఇప్పుడు దాకా వచ్చారు. ఇక అప్పుడు కొంతమంది ఊళ్ళో పోయారు, తెలియదు వస్తున్నారు. అంత ఊళ్ళో పోయిన ఒక్కొక్కరు వస్తారు పండుగ పోయిన వాళ్ళు. ఇప్పుడు ఇక వాళ్ళ దగ్గర సామాను పెట్టుకుని ఉన్నారు. వర్షం పడుతుంది పెట్టుకుని ఉన్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ వెళ్తారు? ఏడ ఉంటారు? ఆ పరిస్థితి అస్సలు ఇయ్యలే. సామాన్ల మీద దాడి చేశారు మొత్తం. అట్లా ఘోరంగా, ఇంత ఘోరంగా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనుకోలే. 10 ఏళ్ల కింద మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఎవరు రాలేరు, ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి అని వచ్చి ఇట్లా చేస్తుండు? రేవంత్ రెడ్డి అని మేము ఓట్లు వేసినాం, గెలిపించినాం. నువ్వు చేస్తావు అనుకోండి, నమ్మించి దెబ్బ కొడతా మాకు తెలియదు. మా గొంతు కోసం ఎప్పుడు కూడా అనుకోలేము మేము. పేదల గొంతు పండుగ ఏడాదికి ఒకసారి పెత్తరామాస మాకు పండుగ చేసుకున్నా కూడా లేదు. మా పిల్లలకు సంతోషం లేదు, మాకు సంతోషం లేదు. మాకు పండుగ లేదు. ఇక ఇక్కడ పండుగ ఉన్న వాళ్ళకి డైలీ పండుగ, గడిపలకు ఇక్కడ ఏడాదికి ఒకసారి పండుగ, ఏడాదికి ఒకసారి కూడా పండుగ టైం ఇవ్వలేను. నీకు పుణ్యమే కలుగుతుంది. ఇంత ఎన్నో చెప్తున్నావు వార్తలు, పేపర్ ఎక్కిస్తావు, ఏమి ఇచ్చిన ఏం లేదు. నీ కూడా అక్క చెల్లెలు బిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు, అవసరం ఉంటుందా? మా కలకలం ముడుతుంది కదా తప్పనిసరి. ఇది మాకు న్యాయం జరగాల. మా ఇంట్లో ఎట్లా గులగొట్టాలి, మా ఇంట్లో మాకు గట్టియాలి. మా ఇంట్లో మాకు గట్టియాలి.
మాకు గులవట్టినట్టు మా కష్టం కన్నా కష్టం చేసుకొని బతికినాం మేము కన్నా కష్టం చేసుకొని బతికినాం ఒక నెత్తిపిసే ఎట్లా ముంచలే మా చెమట ఒడిసి కన్నా కష్టం కూలి కైకేసుకున్నాం అంతా చాలా మంది తొల్లేసి కంకర్లు కొట్టి కోడళ్ళ ఇప్పుడు మిషన్లు బంద్ అయినాయి కదా కోడి నిండిపోయినాయి బయట కూలి కైకిలు చేసుకుని బతున్నాం ఏ కూలి ఉంటే కూలి చేసుకోవాలి కదా కడుపు కట్టి వెళ్తుంది ఒక రోజు తప్పకుండా పోవాలి ఇక 4 రోజులు చేసుకుంటే జ్వరం వచ్చి పండుకోవటం అట్లా ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము ఇది కావాల్సింది మీకు మాకు ఇల్లు ఎట్లా గులగొట్టి మా ఇల్లు మాకు కట్టేయండి మీ ప్రభుత్వం మేము ఏ కోరుకోవట్లేదు మీ నష్టపరక మాకు కట్టేయాలి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ కరెంట్ బిల్లు కూడా కడతా ఉన్నారు దీనికి సంబంధించి అప్పుడు ఎవరైనా అడిగే ప్రయత్నం చేశారు ఇల్లు కట్టుకున్నప్పుడు కట్టొద్దు ఇక్కడ దీనికి సంబంధించి ఇది ఆక్రమించారు దీనికి సంబంధించి 307 ఏదైతే ఉందో దీనికి సంబంధించి సర్వే నెంబరు ఇది అక్రమ కట్టడాలు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు కట్టుకోవద్దని చెప్పేసి ఎవరైనా వచ్చి అడిగే ప్రయత్నం హైడ్రా ఎవరు అడగలేరు సార్ మాకు ఎవరు అడగలేరు మా తాత నుంచి ఇక్కడనే పని చేసుకొని ఇక్కడనే ఉన్నాము ఇక్కడనే పెళ్లి అయిపోయినా ఇక్కడనే ఉన్నాము పొద్దున వచ్చిండ్రు పొద్దున లేవలేము వచ్చిండ్రు వాళ్ళు టిఫిన్ చేయడం కూడా ఈయన టిఫిన్ చేసిండ్రు చేసి గూడగొట్టరు చేసి కింద అడ్డం పడుకుంటా కూడా చంపేస్తాం అట్లే తీసి ఓనిపోని అంటున్నారు లేడీస్ పోలీస్ అంటున్నారు బ్లాక్ మెయిల్ ఇప్పుడు రూమ్ కాపాడుకోవడానికి అడ్డ మీద పడితే నీ రూమ్ ఏడు చెప్పు అది రూమ్ గూడగొడతామంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నాం మేడం అంటే బ్లాక్ మెయిల్ అంటే తీసుకొని పోలీస్ స్టేషన్ లో వేస్తామంట కేసులు పెడితే తెలుస్తుంది మీ కేసులు తిరిగితే తెలుస్తుంది మీకు అని మాట్లాడుతున్నారు ఇక చిన్న పిల్లలు ఉన్నారు బాలంతలు ఉన్నారు పెన్షన్లు లేవు ఎలక్షన్ అప్పుడు అయితే ఓట్లు అయితే వేసుకొని ఓట్లు గెలిపించుకున్నారు పెన్షన్లు లేవు రేషన్ కార్డులు ఇస్తారు రేషన్ కార్డు శాంక్షన్ అయితే మాకు ఏ ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు లేదు ఇక్కడ ఉండలేదు రేషన్ కార్డు లేవు పెన్షన్లు లేవు ఏమీ లేకుండా గానీ మా బోర్లు తాగకుండా మా ఇంతలో మేము మా కష్టం మీదనే మేము వేసుకొని ఉంటున్నాం అయినా కానీ కరెంట్ కట్ చేసిండ్రు ఇక వాళ్ళ ఇష్టం అసలు వేసిపోయారు నిన్న నుంచి ఇప్పటి వరకు మాకు ఏమీ లేదు పొద్దున ఇగో పిల్ల తరలు ఉన్నారు పచ్చి బ్యాలంతా కూడా ఉన్నది ఇక టిఫిన్ తిన్నారు దాని మీదనే ఉన్నాం చక్కెర మీరు లేచే వరకు వచ్చేసి ఆల్రెడీ ఇక్కడే టిఫిన్ చేసి ఇక్కడే స్టార్ట్ చేసి కూల్ చేయడం అంటే కొన్ని చేసి సగం అయిపోయినాక టిఫిన్ చేసి మళ్ళీ సగం స్టార్ట్ చేసిండ్రు సంబాలు ఇంబాలు టిఫిన్ చేసిన తర్వాత గులగొట్టిండ్రు సంబాలు ఇంబాలు మిమ్మల్ని లేడీ కానిస్టేబుల్ తో ఆపేసి ఇక్కడ కూల్చేతలు చేసేసారు మొత్తం ఎక్కడదక్కడ ఇట్లా ఓనియలేరు అసలు ఓనియలేరు కాళ్ళ మీద పడితే కూడా ఒప్పుకోలేరు కాళ్ళ మీద పడితే ఇట్లా తీసి ఇట్లా పడేసిండ్రు మాకి మస్తు ఏడ్చి ఇంత వేసినాం గానీ అందరికి బతుకమ్మకు చీరలు ఇస్తాం అంటారు మాకు కట్టుకోవడానికి చీరలు లేకుండా కూడా చేసిండ్రు ఇప్పుడు మాకు ఇప్పుడు ప్రస్తుతానికి కట్టుకోవడానికి చీరలు లేకుండా చేసిండ్రు బతుకమ్మ చీరలు ఇస్తాం మేము మంచి చీరలు ఇస్తాం 4 చీరలు ఇస్తాం 5 చీరలు ఇస్తామని చెప్పుకుంటే ఏమొచ్చే గొప్పలు ఉన్నోళ్ళు కలిగినాయి అలాగే సార్ గరీబులకు ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేము ఉండేది అడవిలా ఇక్కడ ఏముంది ఏమన్నా దొరుకుతుందా ఇక్కడ ఏం దొరకదు అది సార్ మా బతుకమ్మ పండుగ అంటే పూలను గౌరవించుకోవడం లేకపోతే ఆడపడుచుని గౌరవించుకోవడం కానీ మీ అందరు నేర్పించారు అనుకోవచ్చా పండుగ పూట ఆడపిల్లలను గౌరవిస్తా ఆడపిల్ల అంటేనే అక్క చెల్లెళ్ళకి మర్యాద ఇస్తా అంటే అక్క చెల్లెలను తీసి బాధలు పడేయడమా సార్ అక్క చెల్లెలకు ఒంటి మీద చీర మళ్ళా కట్టుకోవడానికి ఒంటి మీద చీర లేకుండా చేయడమా ఇది కరెక్టేనా వాళ్ళ అక్క చెల్లెలకు వాళ్ళ పిల్లకి అట్లే ఉంటది నిన్నట్లేగా ఉండాలా వాళ్ళు మా పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా నిన్న వాళ్ళు మంచిగా ఉన్నారు మాకేమో ఇట్లా చేసిండ్రు హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఓన్లీ సండే రోజు ఆదివారం రోజు రావడం లేకపోతే పండుగ పబ్బం లేకుండా వచ్చి ఆదివారం రోజే కూల్చేయడం అది కూడా పెద్ద బిల్డింగ్స్ పైన లేని అది హైడ్రా ఎందుకు పేద ప్రజల పైన ఎందుకు వస్తుంది సార్ ఇక్కడ మాలిపూర్ దిక్కు పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అది వైన్స్ ఉన్నది చెరువుది అది 200 ఎకరాల చెల్రా బిల్డింగ్స్ ఉన్నాయి మరి ఇదే ఫోకస్ వాళ్ళ మీద పెట్టొచ్చు కదా సార్ మా గరీబుల మీద ఎందుకు కడుపులో పేగులు పూట కూల్ చేసుకుంటేనే మాకు గడుస్తుంది నిన్న లేదు పని ఇయ్యాల లేదు మేము ఎట్లా బతకాలి అదే చూపించుడు ఉన్నోళ్ళ మీద చూపెడితే వాళ్ళు మంచిగా సమాధానం చెప్తారు ఓహో వాళ్ళు బీరువాళ్ళు మంచిగా ఇట్లా కట్టలు ఇస్తారు కదా మీయలేం కదా అందుకోసం మాకు గులగొట్టిండ్రేమో సార్ ఇప్పుడు ఏంది మరి పరిస్థితి మీ ఇల్లు కూల్చేసారు మీకు ఉండడానికి కూడా లేని పరిస్థితి వర్షాకాలం ఇంకా ముగియలేదు వర్షం పడుతూ ఉంది మరి పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఏంది సార్ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మాకు అక్కడికి వెళ్ళే ఓపిక కూడా లేదు నిన్న నుంచి పిల్లలు సంసారం అక్కడ వెళ్తే ఇక్కడ ఉన్న 4 ఇండ్లు కూడా ఈడ గులగొడతారు అని బాధ ఇక ఇది మా పరిస్థితి ఏం చెప్తారు మాకు కరెంట్ ఎట్లా పడేసిండ్రు వాళ్ళే పడేసిపోయినారు మొత్తం కట్ చేసి సంబాలు పడేసిండ్రు కరెంట్ ఇండ్లు మేమైతే ఇక్కడే ఉంటాం సార్ మేము పాలన పోయినా సరే సచ్చినా సరే ఇక్కడనే ఉంటాం మా తాత ముత్తాతల నుంచి ఇటే ఉన్నాం ఎన్నో కట్టిస్తాం గవర్నమెంట్ ఇల్లు ఇస్తామంటే మాకు వద్దు మాకు ఇక్కడే మాకు ఇండ్లు కావాలి కరెంట్ నీళ్లు ఇవైతే చాలు ఇంకా ఆయన ఏం వద్దు మాకు ప్రభుత్వం అంతా 300 ఎకరాలు ఉంటది అంతా ప్రభుత్వ స్థలం కావాలనే కబ్జా చేశారని చెప్పేసి హైడ్రా కావచ్చు ప్రభుత్వం చెప్తా ఉంది మరి మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అక్కడ కోరు ఉంది ఆ కోరిక ఆడ చోళ్ళనే మాట్లాడమని సార్
అక్కడ కోరు ఉంది, ఆడికి కోరు, ఇది కోరే ఒకప్పుడు, ఇది మేము చేసుకున్నాం, ఇడికొచ్చి మాట్లాడుతుండ్రు. మరి ఆడికి కోరి ఉంది కదా, మరి ఆడికి అదే మాట మాట్లాడమని, ఇది నాది కోరి అని దాన్ని చేసుకోమని. మేము కోరి కష్టపడి నింపుకొని వేసుకున్నాం సార్, మేము ఎట్లా మాట్లాడాలి? ఇది గవర్నమెంట్ కానీ ఈ రోజు మాట్లాడుతున్నారు, మరి గవర్నమెంట్ కే కదా సార్ మేము ఓట్లు వేసింది, వీళ్ళకే తేలేం కదా, గవర్నమెంట్ కే కదా. ఇప్పుడు ఇది గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ బాధ్యత కదా ఇచ్చుడు, అట్లా కూడా కరెక్టే కదా సార్. మరి ఇంతకు ముందు కోరి ఉంది, గిన్నె ఉంది సార్ కోరి, ఆ కోరిలో మస్తు మంది వాడి చనిపోయినారు, అక్కడ ఉంది కోరి. మరి ఆ కోర్లలో కూడా పోయి గట్లనే లెవెల్ చేయండి, లెవెల్ చేసి ఆ కోర్లలో మాకు గట్టియండి, కానీ ఇవ్వండి వాళ్ళనే గట్టియండి సార్. చెప్పండి, మీ ఇల్లు కూల్చేశారమ్మా? మా ఇల్లు కూల్చలేదండి, బాలెంతలో ఉన్న ముసలాం ఉన్నది, మా ఇల్లు ఏం కూల్చలేదండి, బాగానే ఉంది. అదే ముసలి బాలెంతలు ఉన్న చూసి వదిలేశారండి. ఇదే ఈ మళ్ళీ వస్తామని చెప్పారా, మళ్ళీ కూల్చేస్తామని చెప్పలేదండి, అలాంటివి ఏం చెప్పలేదు. మళ్ళీ వచ్చి చేస్తామని చెప్పలేదు. సడన్ గా వచ్చి సడన్ గా కూల్చేసి వెళ్ళిపోయారండి. బాలెంతలో డెలివరీకి వెళ్ళారు ఊరికి, ముసలి ఊరు దసరా కదండి, ఆంధ్రదుకు బాగా చేస్తారు కదా, అందరూ ఊర్లకి వెళ్ళారండి. సడన్ గా వచ్చారు, సండే పండగ ఈ తెలంగాణ బతుకమ్మ మంచిగా గ్రాండ్ గా చేస్తారు. అలాంటిది మాకు నిన్న పండగ లేదు, తిండి లేదు, తిప్పులు లేవు, నిన్నటి నుండి స్నానాలు లేవు, కరెంట్ లేవు. చూడండి అందరు నడి రోడ్లో నిల్చోయినాం మేము. ఇంకేం చెప్పాలి చెప్పండి. మరి ప్రభుత్వం ఏమని చెప్తుంది, కబ్జా జరిగింది, ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందరు వెళ్ళిపోవాలి, ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి హైడ్రా చెప్తుంది. కబ్జా చెప్తారండి చెప్పండి. ఇదంతా కోరి ఉండి మేము రెక్కలు ముక్కలు చేసి కట్టుకొని ఇక్కడే ఉండాలనుకుని మేము ఫిక్స్ అయ్యాం. ఇదంతా కప్పుకొని మేము గూడు ముక్కేసుకోవాలి, ఇంకెక్కడికి వెళ్తాం అనుకుని మేము ఇక్కడ ఉన్నోళ్ళము. ఇప్పుడు సడన్ గా వచ్చి గవర్నమెంట్ అంటే ఎలాగవుతుందండి చెప్పండి. మేము ఎక్కడికి వెళ్ళాలి? సరే మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు పరిస్థితి చూపియండి. ఇప్పుడు నా కోరి కప్పేసి ఆ మన్నీలాగా కోరి కప్పేసి మాకు ఆ కోరిలోనే కట్టివ్వండి, అక్కడే బతికితాం కదండి. రేషన్ కార్డు లేదు, మాకు ఏమీ లేదు, పింఛన్ లేవు, పిల్లలకి ఒక పోలేరింగో ఏదో వస్తుందంటే మేము గాజుల రామారావుకి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి దీనికి వెళ్ళాలంటే అంత లాంగ్ వెళ్ళాలి. భేదోళ్ళు ఈ పూటకు ఉంటే ఆ పూటకు లేనోళ్ళు ఎలాగ బతకాలి సార్ చెప్పండి. ప్రభుత్వం చూడదా సార్? ఇవన్నీ చూస్తలేదా? ఎలాగ ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ నాది అంటే ఎలాగ ఒప్పుకుంటాం సార్? ఇంత ఫ్యామిలీతో ఉన్నోళ్ళము, అందరం ఐకమత్యంగా ఉన్నోళ్ళము ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికైనా వెళ్తాం. ఈ పూటకి వెళ్తే ఆ పూటకు తిండి లేలోళ్ళము, పొద్దుగాల నిన్నటి నుండి టిఫిన్ తినుకొని 2 రోడ్లో బతికునోళ్ళము. ఇప్పుడు సడన్ గా వెళ్ళండి మీరు ఖాళీ చేయండి అంటే ఎక్కడికని పోతాము? మీరే ఆధారం చూపెట్టాలి. గవర్నమెంట్ మాకు చెప్పాలి కదా, ఫలానా దగ్గరికి వెళ్ళండి అమ్మా, మీకు ఇది సేఫ్టీ ఉంటుంది, మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పాలి కదా. ఏంది లేనిది సడన్ గా వచ్చి ఇచ్చేసేయడం అంటే మరి ఎక్కడికి వెళ్ళాలి మేము? ఎలక్షన్ టైంలో చాలా నాయకులు ఇక్కడికి వచ్చి ఉంటారు ఓటింగ్స్ కోసం. అప్పుడు ఏమైనా చెప్పారు ఇక్కడ నుంచి ఇల్లు తీసేస్తారని చెప్పేసి? ఎప్పుడు నిన్న కూల్ చేసినప్పుడు ఏమైనా సపోర్ట్ గా వచ్చారా? ఎవరు రాలేదు సార్. మేమే ట్రైన్ అదే జేసీబీ కింద పడ్డాము, మేమే ఆడవాళ్ళమే పోరాడుకున్నాము, కానీ ఎవరు ఏ నాయకులు ఎవరు రాలేదు సార్. ఎందుకంటే వీళ్ళు సడన్ గా వచ్చారు కదా సార్, ముందే రాలేదు. సడన్ గా వచ్చి కూల్ చేసామని ఎవరమ్మా మేము అనుకోం కదా. బతుకమ్మ పండుగ అమాస ఎవరు అనుకుంటాం? మేము అడవిలో మా పండగ అడవిలో ఉంటాము. 7:00కల్లా 6:30కల్లా వచ్చేసారు సడన్ గా వచ్చి లెక్సే టైం అసలు మొక్కల్ని కడుక్కోలేదు. 5 గంటల నుండి స్టార్ట్ అయిపోయారు. మరి ఆ సడన్ గా పిల్లలతో పసిపిల్లలు పడుకోయినారు, డ్యూటీ చేసిన వాళ్ళు, ముసలోళ్ళు అందరూ ఆ టైంలో ఎగరు కదా. అందరం లెగిసేది 7, 8, 9కే కదా సార్. ఆ టైంలో వేసి లాగేసి పీకేసి మా గిన్నెలను బయటేసి కూల్ చేస్తామంటే మేము ఎక్కడికన్నా వెళ్తాం చెప్పండి. అది సార్ మా పరిస్థితి. చెప్పండి, ఇప్పుడు దాదాపు 5 గంటలకు వచ్చారు, మీరు లేవక ముందే వచ్చి ఇక్కడ జేసీబీలను తీసుకొని వచ్చారు కూల్చేయడానికి. అంటే కూల్చేసే ముందు మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మేము అడ్డం వెళ్తే కూడా మమ్మల్ని తీసి పక్కకి వేసేసారు. వేసేసి పిల్లలు ఉన్నారు తీసుకుంటా అంటే అది కూడా పరిస్థితి ఇవ్వలేదు మాకు. అదొకటి ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకొని ఉన్నాము. మామూలుగా చుట్టుపక్కల పాములు అవన్నీ వస్తున్నాయని పిల్లలు ఉన్నారని చుట్టుపక్కల కంపౌండ్ కట్టుకున్నా, ఇది కొత్త ఇల్లు మేము ఇవ్వము కొట్టేసేయండి అనేసి మొత్తం కూలగొట్టి వెళ్ళిపోయినారు. అంటే ఫస్ట్ నుంచి గుడిసెలు వేసుకొని ఉండి మేము బాధపడినాము. సడన్ గా ఇల్లు కట్టుకొని పిల్లలు ఉన్నారు కదా అని ఇల్లు కట్టే వరకు ఇల్లు కూలగొట్టిపోతే మేము వేడికి పోవాలి. ఇప్పుడు గుడిసె కూడా లేదు, ఆ ఇల్లు కూడా కూలగొట్టేసారు. ఏడికైనా వెళ్ళాలి మేము చెప్పండి ఒకసారి. ఇంకా సడన్ గా ఆదివారం పూట పండగ చేసుకున్నాం, పొద్దుగా లేదు చూసారు కాలాడు వచ్చి మొత్తం కూలగొట్టేసారు. సడన్ గా వచ్చి మీరు ఇట్లా సంగతి ఇట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు కూలగొడుతున్నారు, మా పండగ ఉంది అది అని మాట్లాడినాక ఏం రెస్పాన్స్ ఇవ్వాలి. ఇంతమంది మేము కూలగొట్టలేని ఇంతమంది వస్తున్నారు, మా ఇల్లు కూలిపోతుందని ఒక మాట మీరు ఎవరన్నా వచ్చారు? దిగారు అసలుకి? ఎవరు దిగారు పబ్లిక్ అన్నట్టు? ఈ హెడ్ ఎవరు ఉన్నారు? ఆ హెడ్ కూడా దిగలేదు అసలుకి. ఓట్లప్పుడు అయితే అందరూ వచ్చి ఓట్లు అడుగుతున్నారే, మళ్ళీ ఇల్లు కూలింది, మళ్ళీ ఎట్లా మీ ఇల్లు ఎట్లా కూలింది, ఎవరు కూలగొట్టిరని ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చినారు, కవిత కూడా వచ్చింది, కానీ హెడ్ అనేది ఎవరన్నా వచ్చారు అసలుకి? సపోర్ట్ మేము ఉన్నా, అమ్మ కూలగొట్టకండి చెయ్యండి ఉన్నారు, నేనున్న సపోర్ట్ అని ఒక మాట కూడా ఎవరు చెప్పలేదు. మేమే అడ్డం వెళ్తే మమ్మల్ని లాగేసి కూలగొట్టేంత ధైర్యం వాళ్ళకి వచ్చింది సార్. ఈ పరిస్థితి మేము ఏం చేయాలి? ఎడికి వెళ్ళాలి అసలుకి?
అట్లా ఏంటంటే మాకు న్యాయం చేయాలి. ఉన్న ఇల్లు మేము పాములో ఏదో ఉంది అని న్యాయంగా కట్టుకున్నాం, మంచిగా కట్టుకున్నాం. తినక చేయక పిల్లలతో స్కూల్ వేసుకొని అది ఇది గవర్నమెంట్ స్కూల్ చదువుకొని మేము ఇల్లు కట్టుకుంటే సడన్ గా గుల్లగొట్టి మేము ఏడికి వెళ్ళాలి. పొద్దున కవిత గారు కూడా వచ్చినట్టున్నారు, ఏం చెప్పారు మీకు? మరి ఏం చెప్పారంటే మాకు ఇందిరమ్మ ఇల్లులో ఏమన్నా మీకు న్యాయం చేస్తా అని మాట్లాడమని చెప్పారు. మాకు ఇందిరమ్మ ఇల్లులో ఏమవుద్ది సార్, మాకు ఉన్న దాంట్లో కూలగొట్టుకోకుండా ఉంటే చాలు. మేము కట్టుకున్నాం కదా, మేము ప్రభుత్వం నుంచి అయితే మేము ₹1 తీసుకోలేదు, గవర్నమెంట్ నుంచి ₹1 తీసుకోలేదు. మా కష్టంతో గుడిసేసుకొని కట్టుకొని ఉన్నాము. అలాంటిది మాది కూలగొట్టేస్తున్నా అంటే మేము ఎవరినెవరు అడగాలి? అంటే ఇప్పుడు మీరు దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్పారు, కానీ అప్పుడు ఈ ఇల్లు కట్టుకునే టైంలో ఎవరైనా వచ్చి ఆపి అబ్జెక్షన్ చేసారు? ఏం లేదు సార్. ఈ రీసెంట్ గా ఇప్పుడు అంత ఎవ్వరు రాలేదు అసలు. ఈ రీసెంట్ ఇప్పుడే వచ్చి ఇంత చేస్తున్నారు. సడన్ గా సండే రోజు వచ్చిన బయటికి వెళ్తారు, పిల్లలు ఉన్నారు బయటికి వెళ్ళడానికి, లేదంటే నిన్న పండుగ ఉంది ఊర్లకి, ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా సార్, ఊరికి వెళ్ళడానికి ఇంటి దగ్గర ఉంటారు, ఊరికి వెళ్తారు. సడన్ గా వచ్చి ఇప్పుడు పక్కన వాళ్ళకి ఫోన్ చేసి అడిగేది కూడా మాకు లేదు, ఎందుకంటే మాకు అంత రెస్పాన్స్ ఉంటుంది గులగొట్టరు చెయ్యరని. అలాంటిది మీరు సడన్ గా వచ్చి గులగొట్టే అంటే మీకు అసలు నమ్మలేకపోతున్నాం, అసలుకి నమ్మలేకపోతున్నాం. భయం అవుతుంది, పడుకోవడం లేదు, ఏం లేదు, నైట్ అంతా ఇట్లా కూర్చోవడం అవుతుంది. నిన్న నుంచి మీడియా వస్తున్నారు, అందరు వస్తున్నారు, కానీ ఇంత పడుకోలే చేయలే, ఇట్లా కూర్చున్నాం రోడ్డు మీద అనేసి మేము అడుగుతున్నాం. అసలు మాకు ఏంది న్యాయం, ఏంది, మాకేమైనా చేస్తారా ఏంది? రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ పేరు అన్నారు, పేర్లు వచ్చినాయి కానీ డిస్లో అసలు ఇల్లు చూపించలేదు. వీళ్ళకి పింఛని అవి అన్ని ఇస్తా అన్నారు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఇంటింటికి ఆడపిల్ల ఉంటే వాళ్ళకి ఇస్తా అన్నారు, డబ్బులు ఇంత బ్యాంకులో ఇస్తా అన్నారు, అది కూడా ఏం లేదు. మాకు ఉన్న ఇల్లు కూలగొట్టకుండా చాలు. ప్రభుత్వమే ముందుకొచ్చి, హైడ్రా కావచ్చు, ప్రభుత్వం ముందుకొచ్చి లేదు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము ఒక ప్లేస్ దగ్గర, మీ అందరికి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి మీరు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? లేకపోతే లేదు సార్, లేదు సార్, మేము కట్టుకున్నది ఇది. మాకు ప్రభుత్వం నుంచి అయితే మాకు ఒక మాట, మాకే మేము కట్టుకుంటాం, కానీ ప్రభుత్వం నుంచి అయితే ఒక ఆధారం ఏమైనా తీసుకుంటలేం. సపోజ్ వాళ్ళకి ఏదైనా మేము పెట్టినామని వాళ్ళకి ఒక మాట మాట్లాడమని సార్, మేము వీటికి వెళ్ళిపోతాం, అసలు వెళ్ళిపోం, ప్రాణం కూడా పోతుంది ఇన్నే, కానీ మేము అయితే వెళ్ళాం. మేము ₹1 కట్టుకొని మేము గుడిసెలు వేసుకొని ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండి ఒక నైట్ ఉండేమని సార్, కరెంట్ కూడా తీసేస్తున్నారు. అసలు నైట్ పాములు వస్తున్నాయి, ఉన్న గుడిసి తీసి రూమ్లు వేసుకుంటే కూలగొట్టేసి వెళ్ళిపోతున్నారు. అదే వస్తున్నామని రెస్పాన్స్ లేదు మాకు, సడన్ గా వచ్చి కూలగొట్టడమే సరిపోతుంది. అసలు మాకు ఏంది అసలుకి? ఏం చెప్తారండి చివరిగా ప్రభుత్వానికి ఏంటి సార్, పొద్దుగానే సండే రోజు వచ్చి ఇంట్లో పండుగ లేదు, ఉండడానికి ఇల్లు తినడానికి తిండి లేకుండా చేసిరు. పిల్లలకు వండి పెడతామంటే భవన్లు కూడా లేవు, వేసుకున్న బట్టలు లేవు. మీ లాంటి వాళ్ళు కిందకి వెళ్ళమని తెచ్చిస్తే తిని పెడుతున్నాం. వాళ్ళు ఏడుస్తున్నారు, నిన్న నుంచి కూడా ఏడుస్తున్నారు, ఎండలు ఉన్నారు. ఇప్పుడు మా ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఉన్నాం మేము, మాకు ఇల్లు కూడా లేదు. మా ఇల్లు గులగొట్టిరు సార్, మొత్తం బాసన్లు అన్ని పోయినాయి, బియ్యం గిట్లు అన్నీ లేవు. ఎవరు రాలేదు సార్, మీలాంటి వాళ్ళు వస్తారు మాట్లాడుతురు పోతురు. ఊకే పదే మీడియం కూడా చెప్పుకుంటే మాకు ఏడుపు వస్తుంది సార్, ఎంతగా చెప్పుకోవాలి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి మాకు న్యాయం అని చేయాలి కదా, ఎవరు రావట్లేరు, మీడియా వాళ్ళు తప్ప ఎవరు రావట్లేరు మా దగ్గరికి. పిల్లల్ని వేసుకొని ఒక్కొక్క రూమ్లు ఉంటే అందరూ ఆడ అన్నాం. నిన్న నైట్ వాన పడ్డది కూడా మాకు ఉండడానికి ఇల్లు లేక ఉన్నానులేని అడ్జస్ట్ ఎవరో ఒక పెద్ద మెలకుతుండి కూడా చిన్న వాళ్ళు ఇంట్లో అన్నారు. ఇలాంటి వాళ్ళు అందరు పెద్ద ఉన్న వాళ్ళు ఇంకా ఎత్తుకొని తిరుగుతున్నాం సార్. నిన్న కూడా ఎండలే అన్నాం, ఉండడానికి కరెంట్ కూడా లేదు, ఇది పెద్ద అడవిలా ఉంది, మొత్తం దోమలు ఉన్నాయి, అవి ఉన్నాయి, పాములు, తేలులు, కరెంట్ కూడా లేదు. ఇంత పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడితే కూడా వాళ్ళు మొత్తం కనికరం లేకుండా తీసి దొబ్బేసారు. ఈయన సార్ అందరు టిఫిన్లు చేసారు, సగం గులగొట్టినాక టిఫిన్లు చేసారు. పిల్లలు అందరు ఇట్లా లైన్ గా కూర్చొని ఏడిస్తే కూడా ఇంత ఎవ్వరు కూడా తినబెట్టాలని వాళ్ళకి జాలి లేకుండా చేసారు. మొత్తం తినుకుంటే మాకు ఇట్లా నిండా పడేసారు. తిని చేసి తాగిపోయారు, కానీ మరి ఎవ్వరు ఇంత పాపమని కూడా అనలేరు. కాళ్ళ పైన పెడితే కూడా అసలు వాళ్ళు దొబ్బేసారు, మొత్తం జేసీబీ కాడ అడ్డం పన్నారు, పిల్లలు వేసుకొని పన్నాం. అయినా కానీ టమ్మాలు కూడా తీసేసారు సార్, కరెంట్ వైర్ కూడా తీసేసారు. మొత్తం ముంగడ మా ఇంట్లో వాళ్ళు అక్కడ మా అన్ని గులం మొత్తారు. మా తెలిసిన వాళ్ళ ఇల్లు ముంగడ వాళ్ళ ఇంట్లో పోయి ఉన్నాం. చిన్న పాప ఉంది, ఏడుస్తున్నది ఇంట్లో. ఓకే ఆపినట్టున్నారు, కొన్ని కూల్చేసి కొన్ని ఆపినట్టున్నారు, మళ్ళీ వస్తామని చెప్పేసి ఏమన్నా చెప్పారా? వస్తామన్నారు సార్, మర్ర ఎప్పుడు వస్తారో మాకు తెలియదు. ఇప్పుడు వచ్చినట్లు సడన్ గా వస్తే మేము ఏం చేయాలి? అందుకే ఇక మా కొన్ని ఇల్లు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో పోయినాం సార్. ఇప్పటికైతే మాకు ఉండడానికి ఇల్లు లేదు, మా ఇల్లు కూలిపోయింది సార్. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు కూల్చేస్తారో భయంతో ఉన్నారు, అంతా భయంతో ఉన్నాం సార్. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? ఇక ఏం లేదు సార్, మరమ్మలు చెప్పాలంటే మాకు ఏడుపు వస్తుంది. మా ఇల్లు అయితే కూలిపోయింది సార్, ఇంతవరకు
దాదాపు ఇది 307 సర్వే నెంబర్. ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మేము సాఫ్ చేసుకొని కూడా 30 సంవత్సరాల నుంచి సాఫ్ చేసుకొని మేము ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. కానీ అప్పుడు ఏ ఒక్కరు కూడా ఎలక్షన్ టైంలో కావచ్చు, ఓటింగ్స్ కోసం వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ అసలు ఇది మొత్తం ఇది సంబంధించి ప్రభుత్వ భూమి ఇక్కడ అసలు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి కూడా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. 30 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లు కూడా కడతా ఉన్నాం, ఇంటి పనులు కడతా ఉన్నాం. కానీ ఏ ఒక్కరు కూడా ఆ టైంలో ఇక్కడ కట్టుకోవద్దని చెప్పలేదు. మేము ఇల్లు కూడా ఎన్నో దాదాపు 1,00,000 2 లక్షలు పెట్టి కూడా ఇల్లు కట్టుకున్న పరిస్థితి. కానీ ఎవరు లేని టైంలో ఆదివారం మళ్ళీ అదే రోజు ఆడపడుచులు గౌరవించుకునేటువంటి బతుకమ్మ పండుగ కూడా ఆ రోజు మేము పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకునే ఉండే. మా ఇళ్ళలోనే దీనికి సంబంధించి స్కూల్ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి కూడా స్కూల్ పిల్లలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి చుట్టాలు కూడా అదే రోజు వచ్చిన పరిస్థితి. కానీ పొద్దున మేము ఎవరు లేవక ముందే 5 గంటలకి ఇక్కడ జేసీబీలతో పెద్ద ఎత్తున హైడ్రా ఆఫీసర్లు హైడ్రా సిబ్బంది వచ్చి పెద్ద ఎత్తున కూడా కూల్చేశారు. కొద్దిగా కూల్చేసి ఆగి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలు కూడా ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి. పొద్దున తిండి లేక మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మేము జేసీబీలకు అడ్డం పడుకున్నా కూడా ఎవరు కూడా అసలు వచ్చి ఆపే పాపన పోలే. అందరూ ఏదైతే ఇండ్లకు అడ్డం పడుకుంటే కూడా ఏదైతే పక్కకు తోసి పడేసి మా అందరినీ పక్కకు పిల్లలను చూడకుండా, ముసలి వాళ్ళని చూడకుండా, కొందరు గర్భవతులు కూడా ఉన్నారు, వాళ్ళని చూడకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా పక్కకు ఈడ్చి పడేసి మహిళను అయితే కూల్చేశారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 80% ఇళ్ళు అయితే కూల్చేశారు. ఇంకా కొన్ని ఇండ్లు ఉన్నాయి. మరొక రోజు వస్తాం, మరొక రోజు వచ్చి ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కనీసం మాకు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కూడా చెప్పాలి. ఒక నిజంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కూడా మాకు ఎక్కడ అవసరం ఇక్కడే కట్టించండి. ఎందుకంటే దీన్ని పెద్ద పొక్కలుగా ఉండేది, క్వారీలుగా ఉండేది. దీన్ని మొత్తం సెట్ చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున 1,00,000 2 లక్షలు పెట్టుబడి పెట్టి మేము రాళ్ళు కొట్టి బతుకుతా ఉన్నాం. మా పిల్లలు కావచ్చు, ఎంతో మందిని పెళ్లిళ్ళు అయ్యాయి. మా తాతలు ముత్తాతలు కూడా ఎంతో మంది ఇక్కడే చనిపోతే ఇక్కడే సమాధులు కూడా చేశాం. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం, ఒకప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో రాని పరిస్థితి వచ్చి ఎప్పుడు కూడా ఇక్కడ అక్రమంగా కట్టుకున్నారు. లేకపోతే 300 ఎకరాల భూమి ప్రభుత్వం అంది ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ఏ ఒక్కరూ వచ్చి అడగలేదు. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఓన్లీ పేదల ఇళ్లపైనే పడుతోంది. పెద్ద ఎత్తున కూడా ఇటు కుంటల్లో కావచ్చు, చెర్లలో కావచ్చు, పెద్ద ఎత్తున ఎంతో మంది బడా బబుల యొక్క ఇండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు 10-20 ఫ్లోర్లు కట్టేసుకుని ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి పోవడానికి భయపడతా ఉంది ప్రభుత్వం. ఎందుకో మేము పొట్టగూటి కోసం రోజుకు 200-300 కైకిలు చేసుకునే వ్యక్తులం. మేము పొట్టగూడి కోసం ఎన్నో రకాలుగా రాళ్ళు బండలు కొట్టుకొని మా చేతుల్లో రక్తాలు కారుతా ఉంటే రాళ్ళు కొట్టుకొని బతుకుతా ఉన్నాం. కానీ ఎందుకు ఇంత హింసకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం? ఖచ్చితంగా మాకు ఇక్కడ ఇండ్లు కట్టించాలి, ఎక్కడైతే కూల్ చేసింది ఇక్కడే ఇండ్లు కట్టించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి.